స్టార్ట్ చేయొచ్చు మేడం. సో మనము ఏంటి అంటే మనకు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకు డేటా అనేది స్టోర్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుందన్నమాట. డేటా స్టోరింగ్. సో మల్టిపుల్ డేటా మనకు స్టోర్ చేయాలి అంటే ఆఫ్ కోర్స్ మనకు అన్ని డేటా టైప్స్ ఉన్నాయి లైక్ ఇంట్, ఫ్లోట్, డబల్ ఇవన్నీ. బట్ ఏంటి అంటే సింగిల్ డేటాని స్టోర్ చేయొచ్చు. మీన్స్ సంథింగ్ ఇంట్ 10 ఇంటూ 20 అనేది అలా నేను షేర్ మీన్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది నేను స్టోర్ చేయాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది నేను స్టోర్ చేయాలి. అండ్ దాంతో పాటు డిఫరెంట్ డేటా అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను. 1 సెకండ్, నేను క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో కలెక్షన్స్ డేటా కలెక్షన్స్ క్లాస్. ఓకే. సో ఈ కలెక్షన్స్ క్లాస్ ఏంటి అంటే మనకు దీని లోపల మనం ఎందుకు వెళ్తున్నామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరే. సో అరే ఏంటి, నాకు మల్టిపుల్ డేటా అనేది మనం స్టోర్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ డేటా అంటే ఒక స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి అయితే మల్టిపుల్ స్టూడెంట్ ఐడీస్ మనము స్టోర్ చేయొచ్చు యూజింగ్ దానిపైన యూజింగ్ అరేస్ పైన, రైట్? బట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే నాకు అరేస్ లోన మల్టిపుల్ డేటా అనేది స్టోర్ చేయడానికి కుదరదు. ఓకే. సో అరేస్ లోన మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా. సో మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా అంటే సంథింగ్ ఇస్ స్టూడెంట్ ఇన్ఫో స్టోర్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ది స్టోర్ చేయాలనుకుంటున్నాను. సంథింగ్ ఐడి అండ్ నేమ్. ఓకే, స్టూడెంట్ ఐడి, నేమ్, ఫోన్ నంబర్. ఓకే. సో ఇలా సంథింగ్ అడ్రస్ ఇలా మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఇలా స్టోర్ చేయడానికి మనకు పాసిబుల్ కాదు యూజింగ్ అరే. బికాస్ అరే ఇట్ ఇస్ గో అండ్ స్టోర్ ద ఓన్లీ వన్ data type. Homogeneous data. Okay, only one type of data it will be. Okay, so that's the okay. That's the main important. సో ఇలా మనకు స్టోర్ చేయడానికి ఏంటి అంటే సో ఈ కలెక్షన్స్ ద్వారా మనము స్టోర్ చేయొచ్చు. ఈ కలెక్షన్స్ ద్వారా మనము స్టోర్ చేయొచ్చు డేటాని, మల్టిపుల్ డేటా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు మెమొరీ అనేది ఫిక్స్ ఉండదు అనమాట. ఓకే. సో మెమొరీ అనేది ఫిక్స్ ఉండదు అంటే మనము ఎంత డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత డేటా అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు. సో దర్ ఇస్ నో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద డేటా. ఓకే. ఓకే. సో అందుకే మనం కలెక్షన్ కి వెళ్తున్నాం. అదే అయితే మనకు ఫిక్స్డ్ డేటా టైప్, ఫిక్స్డ్ అంటే ఒక డేటా టైప్ అలా అవుతుంది అండ్ ఆల్సో ఫిక్స్డ్ అరే. సో దానికి మెమొరీ అనేది వేరియేషన్ అయితే కాదు. ఓకే. నా సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది హైరార్కీ అంటే ఏంటి అంటే మనకు జావా ఇన్స్టాల్ చేసినప్పుడే మనకు ఇవన్నీ థింగ్స్ అనేది ఆల్రెడీ సెటప్ అయి ఉంటాయంట. సో సంథింగ్ ఇది ఇటరబుల్ అనేది ఇవన్నీ ఇంటర్ఫేసెస్, ఇవన్నీ మనకు ఇంటర్ఫేసెస్. ఓకే. ఇటరబుల్, కలెక్షన్, లిస్ట్, క్యూ అండ్ సెట్ ఇవన్నీ ఇంటర్ఫేసెస్ అనేది ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. అండ్ అరే, లింక్, లిస్ట్, వెక్టర్, స్టాక్ ఇవన్నీ మనకు ఏంటి అంటే బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు క్లాసెస్. ఓకే. సో ఇవన్నీ మనకు క్లాసెస్. ఓకే మేడం. సో సో ఇప్పుడు మనకు ఏంటి అంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఇవన్నీ ఎందుకున్నాయంటే ఇక్కడ లిస్ట్ లో చూడండి, లిస్ట్ ఇట్ క్యాన్ బి అలోస్ టు స్టోర్ ఏ డేటా టైప్ అయినా అలో చేస్తుంది. ఇక్కడ ఏ డేటా టైప్ అయినా అలో చేస్తుంది. ఓకే.
అండ్ క్యూలో వచ్చేసి 1 నల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేది అలో లేదు. ఇక్కడ లిస్ట్ లో ఎన్ని నల్ వాల్యూస్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సో క్యూలోనైతే ఓన్లీ 1 నల్ వాల్యూ అనేది అలో ఉంటుంది. బట్ సెట్ లో వచ్చేసి మనకు డూప్లికేట్ వాల్యూస్ అయితే అలో చేయదు. ఓకే ఓకే, సో దట్స్ ద థింగ్. సో దీనికి డిఫరెన్స్ ఉన్నాయి. సో మనము ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, సో మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్. సో డిఫరెన్సెస్ మనకు నేర్చుకుంటే చాలు. ఓకే ఓకే, సంథింగ్ ఏంటి, లిస్ట్, క్యూ అండ్ సెట్ కి డిఫరెన్స్ అండ్ మ్యాప్ కి డిఫరెన్స్. ఓకే అండ్ ఆఫ్టర్ దట్ అరే అండ్ లింక్ లిస్ట్, వెక్టర్ అండ్ స్టాక్, అరే లిస్ట్, ప్రయారిటీ క్యూ, అరే క్యూ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా క్లాసెస్ కి మనకు డిఫరెన్సెస్ మెయిన్ గా ఇవి. సో మెయిన్ గా యాజ్ సెట్, హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్ ఇది, అండ్ ఆల్సో వెక్టర్. ఇవి కామన్ గా అడిగే క్వశ్చన్స్. డిఫరెన్సెస్ మనకు అడుగుతారు, దీనిపైన ప్రోగ్రామ్స్ అనేది అడగరు. సో ప్రోగ్రామ్స్ అంటే మనకు స్ట్రింగ్ పైన ప్రోగ్రామ్స్ అనేది అడుగుతారు మెయిన్ గా. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది అరే, ఫస్ట్ ఇక్కడ అరే లిస్ట్ అనేది చూద్దాం. ఇది మనకు అరే లిస్ట్ ఒక టైప్ ఆఫ్ డేటా టైప్. దీంట్లో మనకు లిస్ట్ ఉంటాయి. ఓకే, ఇది లిస్ట్ టైప్. ఇది లిస్ట్ లోన మనకు ఇవన్నీ ఉన్నాయి క్లాసెస్. అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టర్ లిస్ట్ అండ్ స్టాక్, వెక్టర్ అండ్ స్టాక్. సో లిస్ట్ అనేది ఎందుకు అంటే మనకు ఇది మల్టిపుల్ డేటాని అలో చేస్తుంది. అండ్ దాంతో పాటు నల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ డూప్లికేట్ వాల్యూస్ కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్ లో. సో ఇప్పుడు నేను లిస్ట్ డేటా టైప్ అనేది నేను క్రియేట్ చేయాలి, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో లిస్ట్ లోను ఫస్ట్ లిస్ట్ ఏంటి, అరే లిస్ట్. ఈ అరే లిస్ట్ కి నేను ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇలా ఒక బాక్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ బాక్స్ లో మనము డేటా అయితే స్టోర్ చేయొచ్చు. మనకు అరే ఎలా మనం క్రియేట్ చేస్తాము, సో అలాగే ఇక్కడ మనము సేమ్ థింగ్ అరే ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల మనం డేటా అయితే స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, and it's not a fixed type. It's not a fixed type. ఓకే, ఇదేంటి ఫిక్స్ ఉండదు అన్నమాట, చేంజ్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు అరే లిస్ట్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయడం. సో అరే లిస్ట్ ఇది ఏంటి అంటే ఇది క్లాస్ అన్నమాట. ఇదేంటి క్లాస్. ఈ క్లాస్ ని నేను కాల్ చేయాలి. సంథింగ్ అరే లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, సేమ్ థింగ్ అలాగే క్రియేట్ చేయాలి. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి, ఇది అరే లిస్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ అని ఉంటుంది కదా అక్కడ. సో మీన్స్ కలెక్షన్ క్లాసెస్ అనేది మనకు ఎక్కడ ఉంది, క్లాసెస్ ప్యాకేజ్ లో ఉంది కదా. అలాగే ఈ అరే లిస్ట్ అనే క్లాస్ మనకి ఎక్కడ ఉందంటే జావా డాట్ యూటిల్స్ ప్యాకేజ్ లో ఉంది. ఓకే, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో అయితే ఉంది నా. సో ఇది ఏంటి అంటే నాకు అరే అనేది క్రియేట్ అయింది, దీని లోపల నేను డేటాని యాడ్ చేయాలి. ఓకే, సో డేటాని యాడ్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది, మనకు డేటా అనేది యాడ్ చేయాలి. సో మన ప్రీవియస్లీ అరేలోన మనం డేటా ఎలా యాడ్ చేస్తా ఉంటుంది, సంథింగ్ అరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ ఇండెక్స్ నంబర్ ఇచ్చేసి వాల్యూ అనేది ఇచ్చేస్తా ఉంటుంది, అవునా. బట్ ఇక్కడ అలా కాదు. ఎలా అంటే ఓకే, అరే లిస్ట్ డాట్ యాడ్, ఇది అనేది మెథడ్. యాడ్ అనేది మెథడ్. ఇది మనకి ఏం చేస్తుందంటే ఇది వాల్యూ తీసేసుకుని వచ్చేసి అరే లోపల యాడ్ చేసేస్తుంది. సంథింగ్ 45 అనేది యాడ్ చేస్తుంది, సంథింగ్ స్టూడెంట్ ఐడి. ఓకే, ఇక్కడ అరే లిస్ట్ కొండు అరే లిస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ కి అరే లిస్ట్ అనేది ప్రింట్ చేస్తాను.
ఓకే, అరే లిస్ట్ డాట్ యాడ్, నేను స్ట్రింగ్ కూడా యాడ్ చేస్తున్నాను, సంథింగ్ రాణి అనేసి. అరే లిస్ట్ డాట్, సో ఇక్కడ మనము సో వేరే డేటా టైప్ అయితే స్టోర్ చేద్దాం. ఇక్కడ లాంగ్ అండ్ తర్వాత అరే లిస్ట్ యాడ్ డబల్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఇది కూడా మనం నల్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే అరే లిస్ట్, సో ఇలా మనకు ప్రింట్ అవుతుంది. ఫస్ట్ కి ఎంటీ అరే ఉంది, చూడండి ఫస్ట్ కి ఇది మనకు ఎంటీ అరే క్రియేట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో తర్వాత మనకు అరే అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా, దాని లోపల ఈ వాల్యూస్ అనేది మనకు స్టోర్ అవుతుంది. క్లియర్? కన్ఫ్యూజన్ లిస్ట్ యాడ్ అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ గా ఏ లిస్ట్ డాట్ యాడ్ 45 అని ఇస్తున్నాం కదా. అవును, ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది అరే లిస్ట్ అనేది క్లాస్. ఇప్పుడు మనకు డేటా టైప్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం, ఏంటి ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేది డైరెక్ట్ గా చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇది నార్మల్ కింద, ఓకే. బట్ ఇప్పుడు మనం వర్క్ చేసేది ఏంటి అంటే ఇది క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ ని ఒక డేటా టైప్ గా కన్వర్ట్ చేసేసి దీని లోపల డేటా అనేది స్టోర్ చేస్తున్నాం అనమాట. అర్థమైంది కదా. ఈ క్లాస్ అనే మనము ఒక ఒక ఆబ్జెక్ట్ క్రింద క్రియేట్ చేసేసి డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో అది డిజైనింగ్ చేయడమే డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. ఇవన్నీ మనకు డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ డెవలప్ అయ్యింది, మనం డెవలప్ చేయడం లేదు, ఆల్రెడీ డెవలప్ అయినవి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఇప్పుడు నేను లిస్ట్ ఇలా లిస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, సంథింగ్ ఇలా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అలా క్రియేట్ చేయడానికి మనము ఈ క్లాస్ ని ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇది ఏంటి అరే లిస్ట్. మనకు లిస్ట్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ అనేసి. సో అరే లిస్ట్ అనేది మనకు ఎందుకు అంటే ఇది ఒక డేటా టైప్, దీంట్లో మనము ఏ టైప్ ఆఫ్ డేటా అన్న మనము స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇక్కడ యాడ్ అని పెట్టారు కదా, నేను ఎడిషన్ చేస్తున్నాను అనుకున్నాను. నేను ఎడిషన్ కాదు, యాడ్ కాదు, డేటా అని ఇక్కడ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాము. ఓకే, ఆపరేటర్ గా యూస్ చేసాము యాడ్ అనేది అనుకున్నాను నేను. లేదు, యాడ్ ఎలిమెంట్స్, యాడ్ ఎలిమెంట్స్ into the list. సో మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైంది కదా. సో ఇలా చేస్తే ఏంటంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా పక్క పక్కన వస్తాయి అలా. అవును, యాడ్ అవుతుంది, ఒకటి తర్వాత ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, 45 ఫస్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో సెకండ్ రాణి అని ఉంది కదా, నెక్స్ట్ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత ఇంకోటి యాడ్ చేస్తే పక్క పక్కన ఇలా స్టోర్ అవుతుంది. ఒకసారి మేడం ప్రింట్ అని మాత్రం ఇవ్వరా, ఎల్లని తీసి ఒకసారి చూడరా, ఎల్లని ఒకసారి చూడండి, ఓన్లీ ప్రింట్. ఇలాగే వచ్చేస్తుంది, ఇలాగే వస్తుంది సేమ్ థింగ్. ఇది కంప్లీట్ ఒక అరే, కంప్లీట్ ఒక అరేలోను వాల్యూస్ అనేది స్టోర్ అయింది. మీకు ఒక్కొక్కటే కావాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అరే లిస్ట్ ని ఇక్కడ మీరు ప్రింట్ చేశారు అంటే మీకు వాల్యూ అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఫస్ట్ 45 యాడ్ అయింది. సో తర్వాత ఇంకొకసారి ప్రింట్ చేశారు అంటే తర్వాత రాణి యాడ్ చేసిన తర్వాత చూస్తే మీకు అక్కడ నెక్స్ట్ 45 రాణి అనేది యాడ్ అయింది. సో అలాగే ఇది 4 నెంబర్ సంథింగ్, ఇది ఒకటి యాడ్ చేసిన తర్వాత చూస్తే మనకు ఆల్రెడీ 45 అండ్ రాణి యాడ్ అయింది, తర్వాత ఇది యాడ్ అయింది. సో తర్వాత డెసిమల్స్ ఇలా మనకు యాడ్ అవుతుంది. సో ఇన్ కేస్ లాస్ట్ కి నల్ అని యాడ్ చేసాము అంటే సో ఇక్కడ నల్ కూడా ఇది యాడ్.
ఓకే. గాట్ ఇట్. అండర్స్టూడ్ రైట్? యెస్ మేడం. హ్మ్. సో ఇలా మనకు యాడ్ చేయాలి అంటే ఇలా. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నానంటే మేడం ఇప్పుడు ఇది ఇలాగే మనం యూజర్ ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు కదా ఇందులోనే ఆ మెథడ్ యూజ్ చేసి మనం స్కానర్ అవును యూజ్ చేసి. అవును 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 ఓకే ఓకే చేసుకోవచ్చు. ఓకే రియల్ టైంలో అలా యూజ్ ఓకే అవుతుంది. ఓకే. యూజర్ ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యాడ్ ఎలిమెంట్ వేర్ యూ వాంట్. సో మనకు ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ మెథడ్ ని కాల్ చేశాను అంటే ఏమవుతుంది, బై డిఫాల్ట్ లాస్ట్ కి యాడ్ అవ్వకుండా వెళ్తుంది. అంటే 45 యాడ్ అయిందంటే తర్వాత నెక్స్ట్ దాని లాస్ట్ ఏంటి రాండి. సో ఇలా ఇక్కడ యాడ్ అవుతుంది. సో అలా కాకుండా నేను ఇన్ బిట్వీన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. ఓకే, ఇన్ బిట్వీన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలి అంటే మనకు ఏం చేయాలి, ఇక్కడ అరే అరే లిస్ట్ మెథడ్ ని కాల్ చేయాలి. యాడ్ ఇక్కడ ఇండెక్స్ నంబర్ ఇవ్వాలి, తర్వాత ఎలిమెంట్ ఏది స్టోర్ చేయాలో అది. ఇది మనకు సింటాక్స్ అన్నమాట. ఓకే, సో అరే లిస్ట్ వేరియబుల్ ఏంటి, ఇది ఏ లిస్ట్ అలా ఏ లిస్ట్ అరే లిస్ట్ ఇస్ అ వేరియబుల్. సో తర్వాత నేను యాడ్ మెథడ్ ని కాల్ చేస్తున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఒక ఇండెక్స్ నంబర్ ఇస్తున్నా. అంటే నాకు 45 రాని అయిన తర్వాత నాకు ఇక్కడ న్యూ అనే వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. ఓకే. అంటే ఇండెక్స్ నంబర్ ఇస్ 0 1 2. సో వెళ్ళేసి సెకండ్ ఇండెక్స్ లోన ఇది వెళ్ళేసి న్యూ అనేది స్టోర్ చేయమని చెప్తున్నా. ఓకే, సో న్యూ అనేది స్టోర్ చేయమని చెప్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఎక్కడ ఓకే, ప్రింట్ ఇచ్చాను కాబట్టి నాకు బిహైండ్ ప్రింట్ అయిపోయింది. మేడం ఈ కలెక్షన్స్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఇది అర్థమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆటోమేషన్ కూడాని. సో ఇది కొంచెం టైం పట్టినా పర్లేదు. వీటికి ఏదైనా రియల్ టైమ్ సినారియోస్ ఏదైనా కవర్ చేయగలరా వీటన్నిటి కూడా? యాక్చువల్లీ రియల్ టైమ్ సినారియోస్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక అరే క్రియేట్ చేసేసి యాడ్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా అనేసి. సో నేను ప్రోగ్రామ్స్ అనేది చేస్తాను, బట్ దీంట్లో అంత లేదు మనకు. కలెక్షన్స్ మీద ఎక్కువ లేదు. ఓకే, బట్ మనకి ఇంటర్వ్యూలో ఏంటి అంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటది. నేను చెక్ చేస్తాను. ఓకే, కలెక్షన్ మీద ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే తీసుకుని చేసేస్తాను. ఓకే, అదొకటి. తర్వాత మళ్ళీ సిలీనియంకి వెళ్తాం కదా మేడం. సిలీనియంలో కూడా ఈ కలెక్షన్స్ అన్ని కూడా అరే లిస్ట్ అన్ని ఎలా యూజ్ చేస్తాం? యూజ్ చేస్తాం. అవును, అక్కడ ఇవన్నీ అక్కడ కవర్ చేస్తాం కదా. అవును. సో ఇక్కడ ఏంటి అంటే ఈ డేటా టైప్ ఇస్తుంది, ఈ డేటా టైప్ లో ఏంటి అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సెలీనియం లో కూడా కవర్ అవుతుంది. ఓకే, సెలీనియం లో కవర్ చేస్తే చాలు మేడం. సెలీనియం లో కవర్ అవుతుంది, బట్ ఏంటి అంటే అంత డెప్త్ గా మనం యూజ్ చేయం. ఇది ఎక్కువ అంత యూజ్ చేయం. ఇప్పుడు మనకు సంథింగ్ ఏంటి అంటే వెబ్ ఎలిమెంట్స్ ఇలా ఇస్తుంది అనుకున్నాం. ఫస్ట్ ఒక ఈమెయిల్ ఇలా వెబ్ ఎలిమెంట్స్ ఇలా ఇచ్చింది, ఏం చేస్తాం, ఫర్ లూప్ కి చేసి క్లిక్ చేయాలో ప్రింట్ చేయాలో అది చేస్తాం అంతే. ఓకే, సో ఇంటర్వ్యూ పర్పస్ అయితే మనకు యాడింగ్ అదే డిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో ఏది లేదు, యాక్చువల్లీ అంత ఇది పడేదంతా ఏం లేదు. మనం ఇలా ఒక అదే క్రియేట్ చేసేసి యాడ్ మెథడ్ తో మనం డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటే వెళ్తుంది అంతే. ఓకే, సంథింగ్ ఏంటి అరే క్రియేట్ చేశాను. అరే ఎలా క్రియేట్ చేయాలి, యూజింగ్ అరే లిస్ట్. ఓకే, అరే లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇలా ఇది ఎగ్జిక్యూట్ చేసామంటే ఇంటర్నల్ మెమరీలోనే ఇది అరే క్రియేట్ అవుతుంది. సో తర్వాత నేను ఫస్ట్ లో డేటా అనేది యాడ్ చేయాలి అంటే అరే లిస్ట్ డాట్ యాడ్, ఇది యాడ్ అనేది మెథడ్. ఇక్కడ మీరు 45 ఇచ్చారంటే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ అరే క్రియేట్ అయ్యేసి ఇక్కడ 45 అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, సో తర్వాత అలాగే సేమ్ థింగ్ యాడ్
25 అని ఇచ్చారు అంటే ఇది 25 అనేది ఇక్కడ మనకు స్టోర్ అవుతుంది. ఓకే, Hmm. అండ్ అగైన్ యాడ్ అని ఇచ్చారు అంటే ఇక్కడ 30. సో ఏం చేస్తుంది ఇక్కడ 30 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనకి అన్ని డేటా టైప్స్ తీసుకుంటుంది కదా మేడం? డేటా టైప్స్ అవును, అంటే అన్ని డేటా. ఓకే, ఇది అవును, అడ్వాంటేజ్. స్ట్రింగ్ ఇచ్చినా, బులియన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా తీసుకుంటుంది. అవును, ఏది ఇచ్చినా తీసుకుంటాం. ఓకే, ఓకే. బట్ ఇప్పుడు నాకు ఏంటి అంటే డైరెక్ట్ గా ఏఎల్ డాట్ యాడ్ అని కాల్ చేసి ఇక్కడ ఇచ్చాను అంటే ఏమవుతుంది, ఇది బై డిఫాల్ట్ గా లాస్ట్ కి యాడ్ అవుతుంది అనమాట. నాకు అలా కాకోకుండా ఫస్ట్ అంటే సెకండ్ ఇండెక్స్ లో యాడ్ చేయమని చెప్తున్నా. సో ఇండెక్స్ సెకండ్ ఏది, ఇది 0, 1 అండ్ 2. సో ఈ 30 అనేది ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇది వచ్చేసి 45 ఇక్కడికి స్టోర్ అవ్వాలి, ఇది 45 స్టోర్ అవ్వాలి, ఈ 30 అనేది ఇక్కడికి రావాలి. సో అలా చేయడానికి అంటే ఎలిమెంట్ నేను ఇన్ బిట్వీన్ యాడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, యాడ్ ఇండెక్స్ నంబర్ ఇచ్చేసి సో తర్వాత వాల్యూ అనేది ఇస్తాను అనమాట. ఓకే, ఒకవేళ రీప్లేస్ చేయాలంటే మేడం? రీప్లేస్ చేయాలి అంటే యా, సో ఈ వాల్యూ అనేది రీప్లేస్ చేయడానికి ఆ పర్టికులర్ ఇండెక్స్ లోనే ఇస్తే వస్తుంది. అంటే ఇక్కడ 30 ఉంది కదా, రీప్లేసింగ్ చెక్ చేయాలి. ఓకే, రీప్లేసింగ్ ఇట్స్ మైట్ బి చూడాలి ఒకసారి, నేను చెక్ చేసి చెప్తాను రీప్లేస్ మెథడ్ ఉందా లేదా. ఓకే, సరే, ఇక్కడ మనం యాడ్ చేసాం, ఇది ఏంటి యాడ్ ఇండెక్స్, ఇక్కడ పర్టికులర్ దీంట్లో మనకు ఇండెక్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ 30 అనేది ఇక్కడికి వస్తుంది, ఇది 45 అనేది ఇక్కడికి స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 45 స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాడ్ చేసాం, నేను రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేయాలనుకుంటాను, డేటా ఉంది కదా, రిమూవ్ చేయాలనుకుంటా. ఆల్రెడీ యాడ్ చేశాను, ఇవి 45, 25, 45 అండ్ 30 అని యాడ్ చేశాను కదా, రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో రిమూవ్ చేయాలి అనుకుంటే ఏఆర్ డాట్ రిమూవ్. ఓకే, రిమూవ్. సో రిమూవ్ నేను ఇండెక్స్ నంబర్ ఇస్తే ఏం చేస్తుందంటే నాకు ఇక్కడ ఇండెక్స్ నంబర్ అని ఇవ్వాలి. ఇండెక్స్ నంబర్ ఇస్తే ఆ ఇండెక్స్ నంబర్ లో ఉండే వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, రిమూవ్ 0 ఇచ్చాను అంటే నాకు 0 లో ఉండే వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. డిలీట్ చేస్తుంది. రిమూవ్ అవ్వడం అంటే డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేస్తుందా లేకపోతే నల్ అని ఇస్తుందా మేడం వాల్యూ? లేదు, కంప్లీట్ గా తీసేస్తుంది. అది తీసేసిన తర్వాత మిగతా వాల్యూస్ ఇలా తీసేస్తుంటాం. ఇది మనకు ఫైనల్. ఇండెక్స్ 1 మనం డిలీట్ చేస్తున్నామంటే ఇండెక్స్ 2 అన్నది 1 కి వస్తుంది. అవును, అవును. ఓకే, 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 ఇలా. సో అలాగే డాట్ రిమూవ్ సంథింగ్, ఇది కంటైన్స్. సో కంటైన్స్ ఏం చేస్తుంది, ఈ ఎలిమెంట్ ఉంటే నాకు ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. అంటే నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఎలిమెంట్ అనేది ఉందా లేదా అనేసి, ఉంది అంటే ట్రూ ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ మెథడ్, యాడ్ మెథడ్ అయిపోయింది. సో తర్వాత మనకు దీంట్లో ఇంకా కొన్ని చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఓకే, ఇండెక్స్ ఆఫ్ లో ఇక్కడ నాకు ఎలిమెంట్ తెలుసు 25, ఈ ఎలిమెంట్ తెలుసు, ఈ 25 ది ఇండెక్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ అని నేను కాల్ చేశానంటే ఈ ఎలిమెంట్ ఏమి ఇచ్చానో ఆ ఎలిమెంట్ ఇండెక్స్ నెంబర్ ఇస్తుంది. సో మనం స్టడీ చూసాం కదా, ఇది 45 25 కాదు, ఇది 25 అవును. సో ఈ ఇండెక్స్ నంబర్ ఏంటి 1 అనేది మనకు ఇస్తుంది అనమాట. ఓకే, సో అలాగే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇలా 25 అనేది 2 టైమ్స్ ఉండింది అంటే సో ఏం చేస్తుంది, ఇది మనకు లాస్ట్ నుంచి ఈ సైడ్ నుంచి రైట్ టు లెఫ్ట్ వరకు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తుంది.
సో ఆ ఇండెక్స్ నెంబర్ అనేది ఇస్తుంది. ఇక్కడైతే 1 ఉంది కాబట్టి 1 ఇస్తుంది. ఓకే. ఓకే. అండ్ సో ఇక్కడైతే చూసేద్దాం మనం. యాడ్ అవన్నీ చూసాం కదా. సంథింగ్ అరే లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ సంథింగ్ 45. ఓకే. ఇది ఏం చేస్తుంది? 45 ఇక్కడ ఎక్కడ ఉంది? నాకు 45 ఇక్కడ ఉంది కదా. అది వాల్యూ అయితే ఇస్తున్నాను. సో 0 ఇండెక్స్. అలాగే అరే లిస్ట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ 45 అని ఇస్తున్నా. ఎక్కడ నుంచి వచ్చినా ఒకటే, బికాస్ ఎందుకంటే ఒకటే నంబర్ కాబట్టి డస్ గివింగ్ మీ ద 0. ఓకే. సో అలాగే నాకు ఏంటంటే రిమూవింగ్ ద ఎలిమెంట్స్. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే రిమూవింగ్ ద ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఓకే. అంటే ఆల్రెడీ నేను చేశాను కదా, ఇది రిమూవ్ చేయడానికి. సో ఇక్కడ అరే లిస్ట్ డాట్ రిమూవ్, ఇక్కడ 0 వస్తుంది. సో 0 ఏం చేస్తుందంటే 0 అక్కడ ఉండే వాల్యూ 0 ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది రిమూవ్ చేస్తుంది. చూడండి, అది రిమూవ్ అయిపోయి రిమైనింగ్ థింగ్స్ ఏమి ఉన్నాయి అది అనేది మనకు ఇక్కడ ఇదవుతుంది. అండర్స్టూడ్ రైట్? యా మేడం. యా. సో అలాగే కంటైన్స్ అని చెప్పాను కదా, కంటైన్స్. సో కంటైన్స్ ఆఫ్ 45 అనేది ఉంది అంటే నాకు రిటర్న్ ద ట్రూ. ఓకే. కాబట్టి నాకు ఇక్కడ ఫాల్స్ వచ్చింది. బికాస్ ఎందుకంటే నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను. ఓకే. ఓకే. నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సార్టింగ్ చేయాలి. ఓకే. సార్టింగ్ అంటే ఏంటి? మనకు ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ లో. సో మీన్స్ ఇక్కడ అరేలోన నేను జస్ట్ అజ్యూమ్ 20, 30 అండ్ 10, 60 అనే అండ్ 80 అనేది యాడ్ చేశాను. సో ఇది నాకు ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ లో రావాలి. ఓకే. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా ఉంది ఆ వాల్యూస్ నాకు అసెండింగ్ ఆర్డర్ లో రావాలి. మీన్స్ 10 తర్వాత 20 తర్వాత 30 అండ్ ఆఫ్టర్ దట్ 60 అండ్ 80 అనేది రావాలి. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సార్టింగ్ చేయడానికి మనకు ఓన్లీ 1 టైప్ అరే ఉండాలి. ఓకే. ఓన్లీ 1 టైప్ అరే అంటే ఈ అరేలోన వేరే డేటా టైప్ ఉంటే ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? అవునా? అంటే ఇక్కడ చూడండి, నంబర్ స్ట్రింగ్ తో కంపేర్ చేయడానికి వస్తుందా? ఏది అసెండింగ్, ఏది గాట్ ఇట్. నంబర్ కమ స్ట్రింగ్. సో హయ్యర్ వాల్యూ నుంచి లోవర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూ, సేమ్ ఆల్ఫాబెట్ లో కూడా అది అసెండింగ్ డిసెండింగ్ అన్నది సేమ్ డేటా టైప్ అయితేనే అది మనకి వర్క్ అవుతుంది. అది వేరే డేటా టైప్ మిక్స్ అయి ఉంటే అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ అరే వచ్చేసి నాకు ఇప్పుడే నేను క్రియేట్ చేసిన అరే హెట్రోజీనియస్ టైప్, రైట్? అంటే ఏ డేటా టైప్ అయినా అలో చేస్తుంది. అలా కాకుండా నాకు ఓన్లీ 1 టైప్ అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సార్టింగ్ చేయాలి అంటే నాకు ఓన్లీ 1 టైప్ అరే క్రియేట్ చేయాలి. సో మళ్ళీ దీంట్లో పాసిబుల్ అవుతుందా అంటే అవుతుంది. సో ఎలా? అరే లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి, నేను ఇంటీజర్ స్టోర్ చేస్తున్నానా, స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నానా అనేసి. ఓకే. అరే లిస్ట్ ఫర్ ఇంట్. ఓకే. అరే లిస్ట్ ఇంటీజర్ డేటా. ఓకే. అండ్ ఇక్కడ న్యూ అరే లిస్ట్ ఇంటీజర్. సో ఇలా ఇచ్చాను అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఇంటీజర్ అని పెట్టానంటే అయిపోతుంది. ఓకే. ఓకే. మనకు ఇంటీజర్ అరేనే క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఓన్లీ ఇంటీజర్ అరేనే స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనము ఏదైనా లిస్ట్ ఏదైనా ఇచ్చాము అంటే యాడ్ సంథింగ్ హెలో అని ఇచ్చామంటే అగైన్ మనకు ఎర్రర్ వస్తుంది. ఇది ఎందుకంటే మీరు ఇంటీజరే అన్నారు, అది కాకుండా వేరే ఏదో డేటా అనేది స్టోర్ చేస్తున్నారు అనేసి చూపిస్తాము. ఓకే మేడం. సారీ. ఓకే.
ఇక్కడ షార్టింగ్ అనేది ముందే మెథడ్ మనం రాస్తున్నాం. అది మనకి ఇప్పుడు కాదు. కోడ్ అంతా అయిపోయిన లేదు తర్వాత లేదు. ఒక్క నిమిషం మేడం. అవును. కోడ్ అంతా లాస్ట్ అయిన తర్వాత లాస్ట్‌లో సార్ట్ అనేది కాల్ చేస్తుంది. అచ్చా! లాస్ట్‌లో మనకు కావాలంటే అంటే ఇప్పుడు మన షార్టింగ్ అనేది ముందే మెథడ్ దాన్ని క్రియేట్ చేసి తర్వాత ఓన్లీ అదే రాస్తున్నాం. అలా కాకుండా మనకి కోడ్‌లో కాంబినేషన్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఒక అరేలోని కంప్లీట్‌గా స్ట్రింగ్స్ ఉంటాయి. ఒక ఏరియాలో కంప్లీట్‌గా ఇంటిజర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఇంటిజర్స్‌కి షార్ట్ చేయాలి. దీనికి షార్ట్ చేయాలంటే 2 మళ్ళీ 2 టైమ్స్ రాయాలి కదా! 2 లైన్స్ అనేది. అవును. 2 అరేస్ అనేది క్రియేట్ చేయాలి. అవును. ఓకే. అగైన్ అరేస్ అనేది సెపరేట్‌గా క్రియేట్ అంటే పైన చేయాలి. కోడ్‌లో ఉన్న మళ్ళీ కిందన ఇంకోసారి మళ్ళీ డిఫైన్ చేయాలా అదన్నీ? అవును. బికాజ్ ఎందుకంటే ఇది నార్మల్ అరే. సో, నార్మల్ అరే లిస్ట్. ఇది ఏం చేస్తుందంటే నాకు అన్ని టైప్ అనేది అలో చేస్తుంది. ఓకే. నాకు అలా కాకోకుండా నేను ఇంటీజర్‌నే అలో చేస్తానని మెన్షన్ చేయాలి. ఓకే. ఒకవేళ ఓకే. షార్టింగ్ చేసే థాట్ ఉందంటే మనం మ్యాండేటరీగా ఇలా చేయాలి. అవును. సార్ట్ అనేది పాసిబుల్ అయ్యేది ఓన్లీ వన్ టైప్ డేటా ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో, మల్టిపుల్ డేటా ఉంటే పాసిబుల్ అవ్వదు. హ్మ్. ఓకే. యాడ్ సంథింగ్ 20 యాడ్ 56 ఓకే. ఇది చూడండి మనకు అరే ఆర్డర్‌లో అయితే లేదు. ఇదైతే మనకు ఆర్డర్‌లో లేదు. ఇప్పుడు నాకు ఆర్డర్‌లో కావాలి అంటే ఓకే. ఆర్డర్‌లో లేదు. ఇప్పుడు నాకు ఆర్డర్‌లో కావాలి. ఇక్కడ మనము మెయిన్‌గా సార్ట్ అనేది చేస్తున్నాం. సార్టింగ్ చేయాలి అంటే ఈ మెథడ్‌ని కాల్ చేస్తే సార్టింగ్ అయిపోతదన్నమాట. సో, ఎక్కడుంది అంటే ఫ్రమ్ కలెక్షన్స్ డాట్ సార్ట్. ఓకే. సార్ట్ అరే లిస్ట్ ఇంటిజర్. ఇది పెట్టామంటే ఏమవుతుంది మనకు సార్ట్ చేసి ఇచ్చేస్తదన్నమాట. ఓకే. ఓకే. ఇది ఇంతే. ఈ లైన్‌నే కాల్ చేస్తే మనకు సార్ట్ అయిపోతుంది. క్లియర్? హ్మ్. ఇదే. ఇక్కడ మనకు యాక్చువల్‌గా సార్ట్ అయిపోతుందన్నమాట. జస్ట్ మనం ఇది కలెక్షన్ డాట్ సార్ట్ అని కాల్ చేస్తే చాలు. ఇది ఈ అరేస్ మనకి ఎక్కడి నుంచి అనంటే ఇప్పుడు చూడండి మనము వర్క్ చేస్తున్నప్పుడు సో, ఫర్ ఎగ్జాంపుల్ సెలేనియంలో అనుకుందాం. ఇది డేటా అనేది మనకు కోడ్ ద్వారా రావచ్చు. లేదంటే వెబ్‌సైట్ ద్వారా రావచ్చు. రైట్ సెలేనియం ద్వారా రావచ్చు. సో, ఇదింతా మనకు ఆల్రెడీ ఒక వేరియబుల్ వస్తుంది. ఒక అరే వస్తుంది. ఆ అరేని మనం డైరెక్ట్‌గా సార్ట్ చేయొచ్చు. సో, ఇది ఒక లైన్ కలెక్షన్స్ డాట్ సార్ట్. ఇక్కడ మనం అరేని పంపించామంటే మనకు సార్ట్ అయిపోతుంది. ఓకే. క్లియర్? హ్మ్. బిగ్ యాహ్! లాజిక్ అనేది మనం పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. అండర్‌స్టూడ్ రైట్? యాహ్! మేడం. ఓకే. సో, ఇది అనేది ఓకే. సో, ఇప్పుడు ఏంటి అంటే నేను ప్రీవియస్‌లీ ఒక అరే అనేది క్రియేట్ చేశాను. రైట్? సో, ప్రీవియస్‌లీ మనం కొన్ని అరేస్ అనేది క్రియేట్ చేసాము. ఓకే. ఇప్పుడు మనము ప్రీవియస్‌లీ ఇదే అరే ఈ అరే కదా మనం క్రియేట్ చేసింది. యాహ్! మేడం. సో, ఇక్కడ మనకు ఇదే అరే అనేది మనం ప్రీవియస్‌లీ క్రియేట్ చేసాం. హ్మ్. సో, ఇప్పుడు నాకు ఇంకొక అరే కూడా ఉంది. ఏది? ఈ అరే ఉంది. హ్మ్. ఇది కొత్త అరే. ఇది సార్ట్ అయిన అరే. అవునా? హ్మ్. సో, ఇప్పుడు ఈ సార్ట్ అయిన అరే ఇక్కడుంది కదా! ఈ సార్ట్ అయిన అరేని నేను దీంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ సార్ట్ అయిన అరేని దీని లోపల యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఎలా రావాలి అంటే అదే డేటా
ఇక్కడ రాణి అని ఉందా, తర్వాత న్యూ ఓకే. అండ్ తర్వాత సమ్ నంబర్ అండ్ 45.56 అండ్ తర్వాత నల్. ఓకే. ఓకే, సో ఇది డేటా. సో తర్వాత నాకేం కావాలి, 10, 20, 30, 56 ఇది ఎంత యాడ్ అవ్వాలి అంటే, నేను ఒక్కొక్క డేటా ఒక్కొక్కసారి యాడ్ మెథడ్ ని కాల్ చేసి యాడ్ చేయడానికి కన్నా యాడ్ చేసే బదులు అంటే మనం నార్మల్ గా యాడ్ మెథడ్ ని కాల్ చేసాము అంటే సంథింగ్ అరే లిస్ట్ డాట్ యాడ్ మెథడ్ ని కాల్ చేసామంటే ఫస్ట్ 10 యాడ్ చేయొచ్చు. సో తర్వాత అరే లిస్ట్ డాట్ యాడ్ 20. ఓకే. రైట్. సో ఇలా యాడ్ చేసే బదులు మనకు ఒక మెథడ్ అయితే ఉంది, అది ఏంటి అంటే అది ఏం చేస్తుందంటే యాడ్ ఆల్. అది ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా చేసే బదులు అరే లిస్ట్ డాట్ యాడ్ ఆల్ అని కాల్ చేసామంటే అప్పుడు ఈ అరే లిస్ట్ ఉంది కదా, ఈ కంప్లీట్ అరే లిస్ట్ ఉంది కదా, కొత్త అరే లిస్ట్ ఇంటీజర్ అరే లిస్ట్. సో అరే ఇంటీజర్ అరే లిస్ట్ ని ఇచ్చేసాము అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఇలా యాడ్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ఒకే లైన్ లో అయిపోతుంది, మల్టిపుల్ లైన్స్ రాయకోకుండా ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే, సో అలా యాక్చువల్ గా చేయొచ్చు మనం. ఎలా అంటే మనం ఫస్ట్ కి క్రియేట్ చేసింది అరే లిస్ట్ డాట్ యాడ్ ఆల్ ఇంటీజర్ అరేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను అరే లిస్ట్ ని నేను ప్రింట్ చేస్తే మనకు ఇది కూడా కంప్లీట్ గా యాడ్ అవుతుంది. ఓకే, యా మేడం. ఓకే. సో మనకు ఇవన్నీ కామన్ మెథడ్స్ ఉన్నాయి. ఇదంతా మనకు సేమ్ థింగ్ ని మనము అరే లిస్ట్ తో కూడా చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ తో కూడా మనం చేయొచ్చు. అంటే ఇది మనకు అరే లిస్ట్ అనేది ఇలా స్టోర్ అయింది కదా, అలాగే లింక్డ్ లిస్ట్ తో కూడా మనము క్రియేట్ చేయొచ్చు. సేమ్ థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఈ అరే లిస్ట్ బదులు మనము లింక్డ్ లిస్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి మేడం? వెయిట్, ఓకే, ఇది లింక్డ్ లిస్ట్. ఓకే, ఓకే, మనకు మనం ప్రీవియస్లీ డయాగ్రామ్ చూస్తాం కదా, ఈ దీంట్లో మనకు ఫస్ట్ వన్ ఏంటి, సో ఫస్ట్ వన్ వచ్చేసి అరే లిస్ట్, తర్వాత లింక్డ్ లిస్ట్. సో అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ సేమ్ మెథడ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్, నథింగ్ ఇస్ డిఫరెంట్, మొత్తం కంప్లీట్ గా సేమే ఉంటుంది. ఓకే, బట్ ఏంటి డిఫరెన్స్, మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే ఇది మనకు అరే లిస్ట్ ఎలాగో అలాగే ఇంకొక టైప్ అయితే ఉంది లింక్డ్ లిస్ట్. ఓకే, ఇది ఒకటి లింక్డ్ లిస్ట్. సో ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అంటే మనకు ఇక్కడ అరే లిస్ట్ వచ్చేసి మనకు ఇలా ఉంటది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అరే లిస్ట్ లోన ఇక్కడ డేటా అనేది యాడ్ చేస్తున్నా 10, 20, 30. సో ఇది ఏమవుతుంది, ఇలా ఒక బాక్స్ క్రియేట్ చేసేసి సీక్వెన్షియల్ గా స్టోర్ చేస్తుంది, 20, 30, 40 ఇలా స్టోర్ అవుతుంది. ఓకే, బట్ లింక్డ్ లిస్ట్ లో 10, 20, 30. ఓకే, 10, 20, 30 ఇలా మనం స్టోర్ చేసాము అంటే ఇంటర్నల్లీ ఎలా స్టోర్ అవుతుందంటే ఇక్కడ ఒక నోట్స్ అనేది క్రియేట్ అవుతాయి ఇలా లోపల, అంటే మెమొరీలో. ఓకే, ఇలా 3 బాక్సెస్ మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని బాక్సెస్ అనేది క్రియేట్ చేసేసి అండ్ తర్వాత మనకు డేటా అనేది ఇంటర్నల్ లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు వాల్యూ ఉండేది 10, సో తర్వాత 20, తర్వాత 30.
అండర్స్టూడ్ రైట్? యా మేడం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇక్కడ ఇది వచ్చేసి ఇది ప్రీవియస్ డేటాకి కనెక్షన్ ఉంటుంది, ఇది నెక్స్ట్ డేటాకి కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 కన్నా ముందు ఏదైనా డేటా ఉందా? లేదు. సో లేదు, అందుకే ఇక్కడ నాకు నల్ అయితే స్టోర్ అయ్యింది. ఓకే, నల్ అయితే స్టోర్ అయ్యింది. ఓకే ఓకే, సో తర్వాత నాకు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ, సో దీని ఇక్కడ ప్లేస్ ఏంటి, నెక్స్ట్ వాల్యూకి కనెక్షన్ అయ్యింటుంది. ఇది నెక్స్ట్ వాల్యూ ఇక్కడ కనెక్షన్ అయ్యింది. ఓకే, సో అలాగే ఈ నోడ్కి కూడా అంటే ప్రీవియస్ వాల్యూ ఏంటి 10, సో దీనికి ఇలా కనెక్షన్ ఉంటుంది, దీనికి నెక్స్ట్ వాల్యూకి ఇలా కనెక్షన్ అయ్యింది, దీన్ని అగైన్ ఇది ప్రీవియస్ వాల్యూకి ఇది కనెక్షన్ అయి ఉంటుంది, దీనికి నెక్స్ట్ వాల్యూ లేదు కాబట్టి ఇట్స్ అండర్స్టూడ్ రైట్? ఎస్ మ్యామ్. ఓకే, కొంచెం ఇది ఇది ఒకసారి ఏంటంటే ఇది డబల్ లింక్ డేటా స్ట్రక్చర్, ఇది నార్మల్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఇది ఎలా అంటే ఇలా ఒక వాల్యూని నోడ్ కింద కనెక్ట్ అయి ఉంటది అన్నమాట. ఒక వాల్యూ నోడ్ కింద కనెక్ట్ అయి ఉంటుంది, ఇది ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క నోడ్ అన్నమాట. ఇది ఏంటి అంటే యాక్చువల్ ఎలిమెంట్ డేటా ఏముంటుంది అది స్టోర్ అవుతుంది. ఓకే, ఈ బాక్స్ నోడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాని లోపల 3 ఉంటది అన్నమాట. ఓకే, సారీ మేడం ఏమన్నారు? 3 బాక్సెస్, ఒక ఆబ్జెక్ట్ దాంట్లో నాకు 3 బాక్సెస్ కింద కన్వర్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది ప్రీవియస్ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది, ఇది ప్రీవియస్ వాల్యూ, ఇది ప్రీవియస్ వాల్యూకి లింక్ అయి ఉంటుంది అన్నమాట. ఇది నెక్స్ట్ వాల్యూకి లింక్ అయి ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ వాల్యూకి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంకొకసారి అది లింక్ అయి ఉంటుంది. ఓకే, దీనిది వాల్యూ అయితే ఫస్ట్ మిడిల్ లో వాల్యూ అయితే స్టోర్ అయి ఉంటుంది అవునా. సో తర్వాత ఓకే నెక్స్ట్ వాల్యూ ఏంటి ఈ ప్రీవియస్ చూద్దాం. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ప్రీవియస్ వాల్యూ ఇక్కడ 10 తర్వాత ప్రీవియస్ వాల్యూ ఏమైనా ఉందా? 10 తర్వాత ప్రీవియస్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు, 10 కన్నా ముందు ఇది 10 ఉంది కదా, ఈ వాల్యూ 10 స్టోర్ అయింది, దీనికి ప్రీవియస్ కి లింక్ ఇవ్వాలి, ఇది ప్రీవియస్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు, అందుకే ఇక్కడ ఎంటీ అనేది నల్ అనేది స్టోర్ అయింది. ఓకే, ఇక్కడ ఈ బాక్స్ లో నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ ఏంటుంది, నెక్స్ట్ వాల్యూకి లింక్ అయి ఉంటుంది. సో 10 తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంటి 20. సో ఇక్కడ మనకు 20 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇక్కడ నుంచి ఇది 20కి లింక్, 20 ఎక్కడ ఉంది అక్కడికి లింక్ కనెక్షన్ అయి ఉంటుంది. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మేడం? అది అర్థం కావట్లేదు. సో అడ్వాంటేజ్ అంటే కొంచెం టైం ఇస్తే నేను చెప్తాను ఎందుకు అనేసి. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకు ప్రీవియస్ వాల్యూ ఏంటి, ఇక్కడ నాకు ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 10 అవునా, 20ది ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 10. సో దానికి నేను లింక్ అనేది ఇస్తాను.
సో తర్వాత 20 తర్వాత ఇక్కడ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఇది 30 అండ్ అగైన్ 30కి ప్రీవియస్ వాల్యూ అంటే 20కి ఇది లింక్ అయితే అయ్యేది. సో ఇక్కడ ఎంటీ ఉంటది కాబట్టి నన్ను అయితే స్టోర్ ఓకే అండర్స్టూడ్ రైట్. ఇది డబల్ లింక్ డేటా స్ట్రక్చర్ అంట. ఎందుకు నార్మల్ లో అరేనే ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు ఎక్స్ట్రా థింగ్ అంటే బికాజ్ ఏంటి అంటే మనకు డేటా అనేది లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ థింగ్. అంటే ఇప్పుడు టెస్టింగ్ కి అంత మ్యాటర్ కాదు, బట్ డెవలపింగ్ ఈజ్ అ బిగ్ మ్యాటర్. బికాజ్ ఎందుకంటే డెవలప్ చేస్తున్నప్పుడు ఒక అప్లికేషన్ మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే చాలా చాలా అమౌంట్ అయితే డేటా అయితే ఇస్తాం, రైట్? సో మన నేమ్, అడ్రస్, ఎక్సెట్రా థింగ్స్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, సో అదంతా కంప్లీట్ గా డేటా వచ్చేసి మనకు దీంట్లో అనేది స్టోర్ అవ్వాలి, అవునా? సో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఓకే కంప్లీట్ గా డేటా అనేది నాకు స్టోర్ అయి ఉంటుంది. ఓకే ఇది డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ చేయాలనుకుంటున్నాను, రిజిస్టర్ చేసేటప్పుడు డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. బట్ లాగిన్ చేయాలి అంటే డేటాని తీసుకోవాలి కదా, యాక్సెస్ చేసుకోవాలి, అవునా? డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలి. సో డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ మిలియన్స్ డేటా ఉంటుంది, దాని లోపల నాది పర్టికులర్ ఏదనేది తీసుకుని రావాలి, డేటాని యాక్సెస్ చేసుకోవాలి. సో ఏ డేటా స్ట్రక్చర్ అంటే ఏ అరే లిస్ట్ బెటరా లేదంటే లింక్డ్ లిస్ట్ బెటర్, ఎంత ఫాస్ట్ గా మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ కూడా మ్యాటరే, అవునా? సో ఫాస్ట్ గా మనకు వర్క్ అవ్వడానికి ఈ థింగ్స్ అయితే డెవలప్ చేశారనమాట. సో డేటా యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఇది బెస్ట్, ఓకే డేటా వన్ బై వన్ ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది. బట్ ఇది ఎందుకు మనకు ఇది బెస్ట్ ఎందుకు కాదు అంటే ఇక్కడ చూడండి. సో 10, సో ఫస్ట్ 10 ఇచ్చింది అనుకుంటాం, ఫస్ట్ మనకు 10 ఇచ్చింది అనుకుందాం. సో 20 ఎక్కడ తీసు దీని అడ్రస్ నెక్స్ట్ వాల్యూ అడ్రస్ చూసేసుకుని సెర్చ్ చేసేసి ఆ వాల్యూని ఇవ్వాలి, ఓకే ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు టైం అనేది చాలా పడుతుంది అనమాట. సో టైం అనేది మనకు చాలా పడుతుంది. సో బేస్డ్ ఆన్ ఇది ఓకే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇది ఫైండ్ చేసేసుకుని చేయడానికి చాలా కష్టం అవుతుంది, ఓకే? అందుకే డేటా యాక్సెసింగ్ కి అరే లిస్ట్ కి వెళ్తాం. బట్ అరే లిస్ట్ లో కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే నేను డేటా యాడ్ చేయాలంటే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే ఒక డేటా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనుకుందాం. ఇప్పుడు నేను డేటా నాది ఏ వస్తుంది కదా, సో ఆల్రెడీ ఒక 10 యూజర్స్ స్టోర్ చేసేసారు ఆల్రెడీ, ఓకే? సో 10 యూజర్స్ అనేది స్టోర్ చేశారు. సో అకార్డింగ్ టు మా నేమ్ వచ్చేసి ఎక్కడ వస్తుంది, సెకండ్ పొజిషన్ కి రావచ్చు, అవునా? సో సెకండ్ పొజిషన్ కి రావచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ నేను డేటా ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ న్యూ డేటా. అప్పుడు ఏమవుతుంది ఇది, సో ఫస్ట్ 10 తర్వాత 20 తర్వాత న్యూ డేటా 40 తర్వాత 20 అండ్ తర్వాత 30, ఓకే? ఏమవుతుందంటే ఈ కంప్లీట్ డేటా అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇది ఇంత ఆల్రెడీ స్టోర్ అయింది కదా, ఇది ఇట్లా షిఫ్ట్ అయ్యేసి సో తర్వాత ఈ వాల్యూ అనేది మనకు స్టోర్ అవుతుంది, ఓకే? సో ఇలా షిఫ్టింగ్ కి టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట, ఓకే? షిఫ్టింగ్ కి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి డేటా యాడింగ్ అండ్ రిమూవింగ్ కి మనం ఏం చేస్తాం, ఇది అయితే మనం ప్రిఫర్ చేయం. యాక్సెసింగ్ డేటాకి మనము అరే లిస్ట్ కి అయితే వెళ్తాం, ఓకే? సో అందుకే యాడింగ్ అండ్ రిమూవింగ్ కి దీనికి వెళ్తున్నాం, లింక్డ్ లిస్ట్. ఎందుకంటే ఇన్ బిట్వీన్ మనం యాడ్ చేస్తున్నాం ఒకటి 40, ఇక్కడ సేమ్ ఒక నోడ్ అయితే అపి
ఈ వాల్యూ అనేది ఇక్కడ మనకు స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్ బిట్వీన్. సో ఫస్ట్ 10 ఉంది, ఇక్కడ న్యూ 40 యాడ్ చేస్తున్నా, తర్వాత 20 అండ్ తర్వాత 30 అవునా. ఇక్కడ 40 అనేది యాడ్ చేస్తున్నా. సో నాకు అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ కనెక్షన్స్ ఏమి చేంజ్ అవ్వదు. ఇక్కడ ఈ 2 కనెక్షన్స్ ఒక్కటే మనకు చేంజ్ అవుతాయి అంతే. ఈ లింక్ ఉంది కదా, తీసేసి మనకు జాయిన్ అయిపోతుంది. అంటే మనకు ఏంటి అంటే ఒక వైర్ ని తీసి పెట్టినట్టు ఉంటుంది. సో దీని నెక్స్ట్ ఏంటి, దీని ప్రీవియస్ వాల్యూ ఏంటి 10. సో ఇది వచ్చేసి 10 కి కనెక్షన్ అవుతుంది. ఓకే, దీని నెక్స్ట్ వాల్యూ ఏంటి 40 అండ్ అగైన్ సో దీని ప్రీవియస్ వాల్యూ ఏంటి 40 14 ఎస్. సో దీని నెక్స్ట్ వాల్యూ ఏంటి 20, దీని ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 40. సో ఇలా లింక్ అనేది కనెక్షన్ తీసి కనెక్షన్ పెట్టేస్తుంది అనమాట. సో మనకు గెటింగ్ ద డేటా వచ్చేసి మనకు లింక్డ్ లిస్ట్ ప్రిఫర్ చేస్తాము. అరే లిస్ట్ వచ్చేసి గెటింగ్ ద డేటా అంటే యాక్సెసింగ్ ద డేటా మనం ప్రిఫర్ చేస్తాము. లింక్డ్ లిస్ట్ ఎందుకు అంటే యాడింగ్ అండ్ రిమూవింగ్ ద డేటా. ఓకే, ఫ్రీక్వెంట్లీ మనం యాడింగ్ అండ్ రిమూవింగ్ డేటా చేస్తున్నప్పుడు మనము లింక్డ్ లిస్ట్ ప్రిఫర్ చేస్తాము. కంటిన్యూస్ గా యాక్సెసింగ్ ద డేటా వచ్చేసి మనం అరే లిస్ట్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో అది మెయిన్ డిఫరెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఓకే, సో అండర్స్టూడ్ రైట్. ఇది మనకు మెయిన్ డిఫరెన్సెస్. ఓకే, సో దెన్ ఐఎమ్ జస్ట్ గో విత్ ద నెక్స్ట్ వన్. మేడం ఒకసారి ఈ లింక్డ్ ఒకసారి ఏదైనా చిన్న ప్రోగ్రామ్ అయితే చూపిస్తారా, లైక్ సింపుల్ థింగ్. అంటే ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే ఓకే యా, సో ఇది లింక్డ్ లిస్ట్ నేను క్రియేట్ చేసేసి సేమ్ థింగ్ యాడింగ్ ఎలిమెంట్స్ రిమూవింగ్ ఎలిమెంట్స్ అయితే దట్ ఐ కెన్ షో. ఓకే ఓకే, ఇప్పుడు మనము లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇలా లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఇది క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. లింక్డ్ లిస్ట్ అనేది కేస్ సెన్సిటివ్ మేడం, ఎలానే ఇవ్వరా? అవును, ఇలాగే ఇవ్వాలి. అంటే ఇది ఆల్రెడీ 1 సెకండ్, ఇప్పుడు మీకు అది క్లారిటీగా చెప్తా. లింక్డ్ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఓకే, ఈ క్లాస్ లో ఈ కంప్లీట్ క్లాస్ లో ఎక్కడైనా లింక్డ్ లిస్ట్ అనేది మనకు ఉందా? లేదు కదా. సో అప్పుడు అండ్ ఇది ఏంటి అంటే లింక్డ్ లిస్ట్ ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ డెవలప్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, లింక్డ్ లిస్ట్ అనేది java.util లో ఉంది. సో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. బట్ ఏంటి అంటే వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు నేమింగ్ ఫార్మాట్ ఇలాగే ఇచ్చారు. క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, తర్వాత ఇంకొక వర్డ్ వస్తే నెక్స్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ చేశారు. ఓకే, సో మేడం ఎలా ఉంటుంది నేమ్ అంటారు మేడం? క్యామెల్ కేస్ అంటే కాదు. అవును, సో క్యామెల్ కేస్. ఇక్కడ చూడండి, మనకి క్లాస్ ఉంది. క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటి ఏ ఉంది అనుకున్నాం. సో దీన్ని మనం యూజ్ చేయాలంటే సేమ్ థింగ్ నేను ఎలా ఇచ్చానో అలాగే ఇవ్వాలి క్లాస్ ని, అవునా. సో వేరే క్యాపిటల్ స్మాల్ అని ఇస్తే ఇది రికగ్నైజ్ అనేది చేయదన్నమాట, కేస్ సెన్సిటివ్ ఇది. క్లియర్? సో అది థింగ్, అందుకే మనం ఇలాగే ఇవ్వాలి, బికాస్ వాళ్ళు అలాగే డెవలప్ చేశారు. ఆల్రెడీ డెవలప్డ్ క్లాస్, మనం అలాగే డెవలప్ అనేది అలాగే మనం ఫాలో చేయాలి. ఓకే, సో ఇక్కడ అంతా ఒకటి ఇంతవరకు రాశారు. ఓకే, లింక్ చేస్తున్నట్టుగా జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ పైన చెప్పినట్టు. లింక్ మీన్స్ ఇంకొకసారి చెప్పండి. లైక్ ఇప్పుడు ఏదైతే మనము థియరిటికల్ గా చెప్పారో సేమ్ అదొకటి. యాక్చువల్లీ డేటా స్ట్రక్చర్ వాళ్ళు రాసేటప్పుడు కోడ్ అలా ఉంటది అనమాట. ఓకే, వి కాంట్ ఏబుల్ టు సీ దీస్ థింగ్స్.
ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట ఇవన్నీ. అంటే డేటా నాకు స్ట్రక్చర్స్ అంటే అనేది అలా కాదు మేడం. ముందన్నటికి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రఫ్లీ మనం ఏదో ఒకటి అలా చేస్తే లింక్డ్ లిస్ట్ అనేది ఎలా అవునవును. వర్క్ అవుతుందని. దీనికి చెప్తాను అదే చెప్తాను. అడుగుతాను. ఎలా ఇంటర్నల్లీ ఎలా వర్క్ అవుతదని నేను చూపియలేను. అది కాదు ఇంటర్నల్గా ఓకే. కాదు, మన కోడ్ వైజ్గా మనం మనం ఎలా యూజ్ చేయొచ్చు కోడ్ అనేది. వైస్. యా, అవును. యా, కోడ్ యా. వైస్ చూపిస్తాను. అదే ఓకే. అడుగుతున్నా. ఇప్పుడు మనకేంటి అంటే సేమ్ థింగ్. ఇక్కడ నాకు కూడా అరే అనేది ఇదవుతుంది. సిస్టమ్ డాట్ 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 అండ్ ఓకే. లింక్డ్ లిస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ఇక్కడ సేమ్ థింగ్ అరే మనకు బ్యాక్ ఎండ్ లో ఇలా చూపియదన్నమాట. సో డైరెక్ట్ గా ఇలా అరే అనేది చూపిస్తుంది మనకు. బ్యాక్ ఎండ్ లో ఇలా నోడ్ గా అరే గల కన్వర్ట్ చేయదు, ఇలాగే ఉంటది. ఓకే. సో తర్వాత ఓకే. ఈ అరే అనేది క్రియేట్ అయింది అంటే డేటా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను అంటే ఒక అప్లికేషన్ ఆల్రెడీ డెవలప్ చేస్తాను, ఈ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తున్నా అంటే లైక్ టేకింగ్ ద డేటా. సో డేటా ఏంటి యూజర్ నుంచి తీసుకుంటున్నాం, లైక్ యాడ్ చేస్తున్నాం. సో వాళ్ళు మనకు డేటా ఇచ్చారనమాట. ఓకే. సో డేటా ఇచ్చారు, యాడ్ చేస్తున్నాం. ఏమి యాడ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్. సో నేమ్ వచ్చేసి మహి అని పెడుతుంది. ఓకే. సో నేమ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకు డెవలపింగ్ లో మహి అనేది వాల్యూ అనేది యాడ్ అయింది. మనకు మెయిన్ గా ఈ డేటా స్ట్రక్చర్స్ వీటితో మనకు మెయిన్ యూజ్ ఏంటి అంటే ఇది MySQL సర్వర్. ఈ సర్వర్ లో మనకు డేటా వచ్చేసి టేబుల్ ఫార్మాట్ లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే. ఓకే. టేబుల్ ఫార్మాట్ లోనే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్క పర్సన్ ది ఇక్కడ నేమ్ ఇక్కడ, ఏజ్ ఇక్కడ, అండ్ తర్వాత ఫోన్ నంబర్ ఇక్కడ, ఇలా మనము రియల్ టైమ్ లో ఇలా స్టోర్ చేయమన్నమాట. యాక్చువల్లీ ఎలా స్టోర్ చేస్తున్నామంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసేసి ఆ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేస్తాం అన్నమాట. ఇదే మెయిన్ యాక్చువల్ డేటా స్ట్రక్చర్స్. ఈ ఆబ్జెక్ట్ స్టోర్ చేసేసి దీని లోపల డేటా అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు క్లాస్ అనేది క్రియేట్ అయింది కదా, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ని తీసేసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు. స్ప్రింగ్ బూట్ ఇది హైపర్ నెట్స్ ఉంది కదా, హైపర్ నెట్స్ వచ్చేసి దీనికే డేటా ఎలా మనము ఆబ్జెక్ట్ లో స్టోర్ చేయాలి అనేది హైపర్ నెట్స్. ఇలా వచ్చేసి స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయితే ఏమవుతుందంటే నేను ఒక స్టూడెంట్ ఒక ఫస్ట్ యూజర్ ఐడిది, సో ఐడి ఇది కాల్ చేస్తున్నా వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్ డేటా ఒకేసారి వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు మెమొరీ అనేది తక్కువ పడుతుంది అండ్ ఆల్సో డేటా కూడా బైండ్ గా ఉండాలి. అంటే నేను ఏదైనా ఒకటి వేరే వాళ్ళది ఎవరిదైనా డేటా మాడిఫై చేస్తుంటే దీనికి అఫెక్ట్ అవ్వదు అనమాట. అది మెయిన్ థింగ్. ఓకే. ఓకే. సో ఇక్కడ నేను 1 by 1 యాడ్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే రియల్ టైమ్ లో అలా అయితే హ్యాపెండ్ అవుతుంది. ఓకే. సో తర్వాత ఫోన్ నంబర్, ఇఫ్ యూ ప్రింట్ then you will get the okay. ఓకే. సో ఇక్కడ మనము డేటా అనేది యాడ్ చేస్తున్నాం, అలాగే రిమూవ్ చేయడానికి యాడ్ చేసిన తర్వాత రిమూవ్ చేయడానికి ఇక్కడ కూడా సేమ్ థింగ్ రిమూవ్ మెథడ్. ఇక్కడ మనం ఇండెక్స్ నంబర్ ఇచ్చాము అంటే మనకు ఆ పర్టికులర్ లో ఉండే డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. క్లియర్? మహి అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే. అలాగే యాడ్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సంథింగ్ ఏంటి అంటే ఇక్కడ 45 తర్వాత యాడ్ చేయాలనుకుంటున్నాను. ll డాట్ యాడ్ ఇండెక్స్ నంబర్ ఇస్ 1, తర్వాత
ఇది న్యూ అనేది పెడుతుంది, ఎందుకంటే డిఫరెన్షియేట్ గా ఉంటుంది అనేసి. See? ఓకే, మనకు అన్ని మెథడ్స్ కామన్ గా ఉంటాయి ఇక్కడ. సార్టింగ్ కానీ అన్ని మెథడ్స్ కామన్ గా ఉంటాయి. సో సార్టింగ్ చేయాలన్నా కూడా ఈ హోమోజీనియస్ డేటాతోనే సార్ట్ చేయాలి. అందుకే నేను లింక్డ్ లిస్ట్ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటీజర్ కాకుండా స్ట్రింగ్ తీసుకుంటా. ఓకే, స్ట్రింగ్ సంథింగ్ ఆల్ఫా అని తీసేసుకుంటున్నా. లింక్డ్ లిస్ట్. ఓకే, డాట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం సంథింగ్ హెలో అనేసి. హెలో So if you print, it is giving me in the form of the alphabetical order. ఇది మనకి ఇలా డైరెక్ట్ గా యాడ్ చేసేస్తుంది. దీన్ని మనం సార్ట్ చేయొచ్చు. నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ చేయొచ్చు. సో వాట్ విల్ డూ, విల్ గో విత్ కాల్ విత్ కలెక్షన్స్ డాట్ సార్ట్. సార్ట్ మెథడ్స్ అనేది కలెక్షన్ లో ఉంది, మనము కాల్ చేయాలి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనకు సార్ట్ కలెక్షన్స్ మనకు నార్మల్ గా సార్ట్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనకు సార్ట్ అవుతుంది. ఓకే మేడం, ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది మెథడ్ యూజ్ చేయకుండా కూడా మనం యాడ్ రిమూవ్ అన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అంతే కదా డిఫరెన్స్? అంతే అంతే. లేదంటే ఇదంతా ఇవన్నీ కూడా లింక్డ్ లిస్ట్ యూజ్ చేయకుండా కూడా మనం చేయొచ్చు, ఈ మెథడ్ యూజ్ చేయకుండా కూడా. అవును అవును. ఓకే ఓకే ఓకే. సో నా వాట్ వేలు. సో నా ఇక్కడ మనకు ఇక్కడ ఇంకా అరే లిస్ట్ లో ఉంటే ఇక్కడ మనకు ఇంకా కొన్ని యాడెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. ఏంటి ఆ మెథడ్స్ అనేది ఇక్కడ చూడండి. మనము లిస్ట్ ని కాల్ చేసేద్దాం. ఇది మనకు యాక్చువల్ లిస్ట్, లింక్డ్ లిస్ట్ అవునా? ఈ లింక్డ్ లిస్ట్, ఇది మనకు లింక్డ్ లిస్ట్ ఏం చేస్తుంది? లింక్డ్ లిస్ట్ డాట్ పాప్. సో పాప్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చాడు. 1 సెకండ్. ఓకే, జస్ట్ సెకండ్. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వాల్యూ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, పాప్ ని కాల్ చేసామంటే మనకు ఇట్ రిమూవ్ ద ఫస్ట్ వాల్యూ. ఓకే, క్లియర్? సో పుల్ అండ్ పుష్ అంటే కాదు, పుల్. ఇది ఏం చేస్తుందంటే మనకు లాస్ట్ వాల్యూని డిలీట్ చేస్తుంది. వెయిట్, జస్ట్ చెకింగ్.
ఇట్ హస్ రిమూవ్ ద లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ రిమూవ్ అవ్వలేదు. సో ఇక్కడ ఇండెక్స్ ఇవ్వకుండా ఇట్ ఈస్ డైరెక్ట్గా ఆల్సో పాప్ డైరెక్ట్ గా పుల్. రిమూవ్ ఓకే చేయొచ్చు. ఓకే. ఓన్లీ ఇది ఫస్ట్ కూడా వాల్యూకి ఫస్ట్ వాల్యూ డిలీట్. టు రిమూవ్ యా ద ఫస్ట్ వాల్యూ. చెప్పండి. మరి రెండింటికి పాప్ పోల్ రెండు ఒకటే కదంటున్నారు మరి. అవును అవును. ఏది ఎక్కువగా యూజ్ చేస్తాం మేడం రెండు? డిపెండ్స్, అంతా ఏం లేదు, మల్టిపుల్ మెథడ్స్ అయితే ఉన్నాయి దీనికి అంతే. ఓకే. అలాగే మనకు రిమూవ్ ఫస్ట్, రిమూవ్ లాస్ట్ ఇలా కూడా ఉన్నాయి. సో రిమూవ్ ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇది మనకు అరే లిస్ట్ లో అయితే ఉండదు. రిమూవ్ లాస్ట్ వచ్చేసి మనకు బట్ రిమూవ్ సెకండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సెకండ్ థర్డ్ లేదు లేదు, సెకండ్ అనేది రాదు. లాస్ట్ ఇట్ ఇస్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే. అండ్ సో అలాగే మనకు ఫస్ట్ వాల్యూ కావాలి, సెకండ్ వాల్యూ కావాలి అంటే గెట్ ఫస్ట్. ఇది మనకు ఫస్ట్ వాల్యూ ఒకటే కావాలి, ఫస్ట్ వాల్యూ కావాలి. అలాగే నాకు లాస్ట్ వాల్యూ కావాలి అంటే గెట్ లాస్ట్. ఓకే, ఇవి మనకు ఇలా ఇస్తున్నాము. ఫస్ట్ వాల్యూ ఏముంది, లాస్ట్ వాల్యూ ఏముంది. ఇది నేను కొంచెము ఇది తీసేస్తాను, బికాజ్ ఎందుకంటే వాల్యూస్ అనేది లేవు, అందుకే ఎర్రర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ వాల్యూ వచ్చేసి నువ్వు, లాస్ట్ వాల్యూ వచ్చేసి ఇది. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏంటి నువ్వు, అండ్ లాస్ట్ వాల్యూ వచ్చేసి 56.114. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? ఇవి అయితే మనకు అరే లిస్ట్. మేడం సో ఇవి మనకు లిస్ట్ సెట్స్ అన్నమాట. లిస్ట్ లో మనం మెయిన్ గా యూజ్ చేసేటివి. ఓకే, యూ అండర్స్టూడ్ రైట్? యా మేడం. ఓకే, సో దెన్ షల్ ఐ గో విత్ ద సెట్? ఎస్ మేడం, కవర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్ గా డూప్లికేట్ వాల్యూస్ అనేది అలా ఉంది. ఇక్కడ లిస్ట్ లో, లిస్ట్ అయినా కానీ అదే లిస్ట్ అయినా కానీ ఏదైనా కానీ లిస్ట్, ఎనీథింగ్ ఇస్ ద లిస్ట్. లిస్ట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ లింక్డ్ లిస్ట్ అయినా కానీ అరే లిస్ట్ అయినా కానీ, ఓకే, అరే లిస్ట్ అయినా కానీ లింక్డ్ లిస్ట్ అయినా కానీ ఏదైనా, ఓకే. సో ఏదైనా కానీ మనకు ఏంటి అంటే ఓకే అరే లిస్ట్. ఇక్కడ మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేది అలా ఉంది. అంటే మనం మల్టిపుల్ సేమ్